హలో అండి, నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు యూనివర్స్ దగ్గర నుంచి మీకు ఎలాంటి మెసేజెస్ రాబోతుంది, యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ తెలియజేస్తున్నారు, మీ పర్సన్ పరంగా కావచ్చు, మీ గురించి కావచ్చు. సో యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఈరోజు అనేది చూస్తానండి. ఓకే, ఈ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఒపీనియన్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని క్లైమ్ చేసుకోండి. యూనివర్స్ ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు? Five of Pentacles, Four of Pentacles, Ten of Swords, Ace of Cups, Queen of Wands, Six of Wands, Four of Cups, Judgment, Four of Swords, Queen of Cups. ఈరోజు యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ తీసుకొని వచ్చారు అంటే, మీ లైఫ్లోకి ఒక పర్సన్ అయితే ఎంట్రీ ఇస్తున్నారండి. ఓకే, వీరు మీ పాస్ట్ పర్సనే ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, ఫ్రెండ్ రూపంలో కావచ్చు, లేదా ఫ్యామిలీలో ఎవరైనా పర్సన్ ఉండొచ్చు, లేదా కొంతమందికి మీ పాస్ట్ పర్సన్, కొంతమందికి న్యూ పర్సన్, ఎవరైనా ఉండొచ్చు అనమాట. ఒక పర్సన్ని మీ లైఫ్లోకి సెండ్ చేయబోతున్నారు యూనివర్స్. సో ఆ పర్సన్ మీకు మనీ బెనిఫిట్స్ అయితే ఉంటుందన్నమాట వారి దగ్గర నుంచి మీకు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ టైంలో మీరు మనీ విషయంలో చాలామంది లాస్లో ఉన్నారు, అవునా? మీకు మనీ అనేది మీకు చాలా అవసరం ఉందండి మీ జీవితంలో మీకు. ఓకే, చాలామంది మీరు మనీ లాస్లో అయితే ఉన్నట్టుగా చూపిస్తుంది. మనీ విషయంలో మీకు చాలా మందికి మనీ అనేది అవసరం ఉంది. అండ్ ఒక బెనిఫిట్స్ అనేది మీకు మనీ పరంగా మీకు బెనిఫిట్స్ అనేది మీకు అవసరం ఉందన్నమాట మీ జీవితంలో. సో ఆ బెనిఫిట్స్ మీకు రావడానికి యూనివర్స్ ఒక పర్సన్ని సెండ్ చేస్తున్నారు. ఈ పర్సన్ మీకు కెరియర్ పరంగా, రిలేషన్ పరంగా మీకు హెల్ప్ చేయడానికి వస్తున్నారనమాట. మీ గురించి యాక్షన్ తీసుకోవడానికి తను రెడీగా ఉన్నారు, కానీ ఈ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి. అంటే మంచి టైం కోసం తను వెయిట్ చేస్తున్నారనమాట. ఈ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారు. మీ లైఫ్లో తను ఎప్పుడు ఎంట్రీ అయితే అప్పుడు బాగుంటుంది టైం అనే విధంగా తను ఆలోచించి మీ లైఫ్లోకి రావడం జరుగుతుందండి. ఓకే, ఇక్కడ మెసేజ్ వచ్చేసి మీతో రిలేషన్ ఎండ్ చేసుకొని వెళ్ళిపోయిన పర్సన్ కూడా అయి ఉంటారండి వీరు. ఓకే, వారు ఎవరైనా ఉండొచ్చండి, మీ పర్సన్ అయినా ఉండాల్సిన అవసరం లేదు. మీ ఫ్రెండ్స్ ఆర్ మీ కొలీగ్స్ ఆర్ మీ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్, మీ పాస్ట్ పర్సన్ అనమాట, ఎవరైనా ఉండొచ్చు అనమాట. ఓకే, కొంతమందికి మీ కిడ్స్ కూడా కావచ్చు అనమాట. ఓకే, లేదా మీ పేరెంట్స్ కూడా కావచ్చు, అలా కూడా వస్తుంది అనమాట. నేను ఇక్కడ మీ పర్సన్ మాత్రమే చెప్తున్నాను. ఓకే, మీ పర్సన్ అని మాత్రమే చెప్తాను ఇక్కడ. ఓకే, దాన్ని బట్టి మీరు తీసుకోండి. మీతో రిలేషన్ పూర్తిగా ఎండ్ చేసుకున్న పర్సనే మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారంటే, మళ్ళీ మీతో రిలేషన్ని రీబర్త్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారనమాట. మీరు చాలా మనీ ప్రాబ్లంలో మీరు చాలా కూరుకుపోతున్నారు. మీకు కెరియర్ పరంగా మంచి పొజిషన్కి తీసుకెళ్ళాలి, మీకు మనీ హెల్ప్ కూడా చేయాలి అనే విధంగా ఈ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తున్నారనమాట. ఓకే, మీరు చాలా బాధపడుతున్నారు. చాలామంది మనీ హెల్ప్ కూడా అడుగుతున్నారు, యూనివర్స్ని అడుగుతున్నారు, పర్సన్ని అడుగుతున్నారు. ఓకే, కానీ మీకు మనీ బెనిఫిట్స్ అనేది రావడం లేదు. దాని వలన మీరు చాలా బాధపడుతున్నారనమాట. ఓకే, ఇక్కడ కొంతమంది ఇక్కడ పర్సన్ పరంగా కూడా మీరు బాధపడుతున్నారు. ఈ పర్సన్ మీకు కావాలనిపిస్తుంది, కానీ ఈ పర్సన్ మీతో రిలేషన్ని ఎండ్ చేసుకొని ఉన్నారనమాట ఇప్పటికే ఈ పర్సన్. ఓకే, దాని వలన ఇక్కడ కెరియర్ పరంగా సక్సెస్ లేక, ఈ పర్సన్ పరంగా సక్సెస్ లేక మీరు చాలామంది బాధపడతా ఉన్నారనమాట. మళ్ళీ యూనివర్స్ మీ లైఫ్లోకి ఒక పర్సన్ని సెండ్ చేయబోతున్నారు. ఇద్దరికి రీయూనియన్ అవుతుందండి. అండ్ లవర్స్ పరంగా చూస్తున్నారు, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూస్తున్నారు. అంటే ఇక్కడ మీకు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ మీ లైఫ్లోకి రావడము, మీకు రీయూనియన్ అయితే అవుతుందండి. ఓకే, కొంచెం టైం పడుతుంది, ఇక్కడ వెంటనే వస్తారు అని నేను చెప్పడం లేదు. తను పెంటికల్ మూమెంట్లో ఉన్నారనమాట. అంటే తను నైట్ ఆఫ్ పెంటికల్ మూమెంట్స్లో ఉన్నారనమాట. అంటే కొంచెం స్లో మూమెంట్ అనేది తీసుకుంటారు, కొంచెం టైం పడుతుంది అనమాట. ఓకే, మీకు మనీ బెనిఫిట్స్ రావడానికి అయితే కొంచెం టైం పడుతుందండి. ఈ పర్సన్
మిమ్మల్ని గమనిస్తున్నారనమాట. మీరు బాధపడుతున్నారు, మీకు మనీ విషయంలో చాలా లాస్‌లో ఉన్నారు అని ఈ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారు. తప్పకుండా ఆ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడము మీకు బెటర్ పొజిషన్‌కి తీసుకెళ్తారు. ఓకేనా? అండ్ రిలేషన్ పరంగా చూసిన వారికైతే తప్పకుండా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు ప్రపోజ్ చేయడం జరుగుతుందండి. అంతకుముందు మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేసి ఉంటే మీరు బాధపడిపోవడము, చాలా ఇంకా మీ ప్రాణం పోయినంత పని అవుతుందనమాట మీకు. అంత బాధ రాను రాను మీరు ఎలా తయారవుతున్నారంటే ఒక రాయిలాగా తయారైపోతున్నారనమాట. ఎవరేమన్నా మీరు పట్టించుకోరండి. ఓకే. ఈ పర్సన్ కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా కొంచెం ధైర్యం అనేది తెచ్చుకుంటారనమాట. ఓకే. ఏ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్ నుంచి మీరు బయటపడతారనమాట. ఓకే. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారనమాట రాను రాను. ఓకే. ప్రెజెంట్ టైంలో మాత్రం మీరు బాధపడుతున్నారు. చాలా బాధపడుతున్నారు. కానీ రాబోయే రోజుల్లో మీకు మీరే వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడున్న వ్యక్తికి అండ్ పాస్ట్‌లో ఉన్న వ్యక్తికి తేడా మీకే కనిపిస్తుందనమాట. ఓకే. మీ లైఫ్‌ని మీరే చేంజ్ చేసుకొని ఒక రాయిలాగా తయారైపోతున్నారనమాట. ఓకే. అండ్ ఇక్కడ మీ పర్సన్ కూడా మీ లైఫ్‌లోకి రావడము, ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయడం జరుగుతుందండి. మీరు ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు ప్రెజెంట్ టైంలో. మీ ముందు ఆప్షన్స్ కూడా వస్తున్నాయి. యూనివర్స్ మీకు ఆప్షన్‌ని కూడా చేంజ్ చేస్తున్నారు. కానీ మీరు ఆప్షన్‌ని చూస్ చేయడం లేదు. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా! సో, వారి గురించి ఎక్కువగా ఆలోచించి, వారి గురించి ఇంకా లోన్‌లీగా ఉండడం, వారి గురించి ఆలోచించడం, బాధపడతా ఉండడం, అలాంటి సిట్యుయేషన్‌లో మీరున్నారనమాట. ఓకే. మీరు అతి త్వరలోనే ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని దాని నుంచి మీరు బయటపడబోతున్నారండి. ఇక్కడ మీ పాజిటివ్ పర్సన్ కూడా వస్తున్నారు మీ లైఫ్‌లో. ఓకే. కెరియర్ పరంగా ఎవరైనా లాస్‌లో ఉన్నారు అంటే, కెరియర్ పరంగా మిమ్మల్ని హెల్ప్ చేయడానికి ఒక పర్సన్ వస్తున్నారు. అండ్ రిలేషన్ పరంగా అయితే మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తున్నారు. ఈ పర్సన్ ఇంకా లైఫ్ లాంగ్ మీతోనే ఉండాలి, మీతో సక్సెస్‌ఫుల్‌గా మీతో లైఫ్ లీడ్ చేయాలి అని వస్తున్నారండి. ఓకే. తప్పకుండా అది జరుగుతుంది. కానీ ప్రెజెంట్ టైంలోనే మీరు చాలా బాధపడతా ఉన్నారనమాట. యూనివర్స్ మీకు ఆల్రెడీ ఆప్షన్‌ని సెండ్ చేస్తున్నా మీరు అది పట్టించుకోవడం లేదు. మీ పర్సన్ గురించి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట. తన గురించి ఆలోచిస్తా ఉన్నారు మీరు. ఓకే. తన గురించి 24/7 మీరు ఆలోచిస్తా ఉన్నారండి మీ పర్సన్ గురించి. ఓకే. మానసికంగా మీకు అసలు మనశ్శాంతి లేకుండా పోతుందనమాట ఈ పర్సన్ వలన. ఓకే. మీ ఫ్యామిలీలో కావచ్చు, లేదా మీ పర్సన్ పరంగా కూడా కావచ్చు. ఓకే. మనశ్శాంతి అనేది లేదు మీ జీవితంలో. అదనమాట మీ జీవితం. ఓకే. ఇప్పుడు ఈ పర్సన్‌తో మీ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఎలా ఉంది అనేది చూస్తాను. అండ్ ఇక్కడ ఎవరో ఒక పర్సన్ అయితే మీ మీద చాలా పొసెసివ్‌నెస్‌తో ఉన్నారండి. ఓకే. మీ మీద తనకి చాలా పొసెసివ్ ఉందన్నమాట. వారు ఎవరైనా ఉండొచ్చండి. మీరంటే పడిన వ్యక్తి కావచ్చు, మీ పర్సన్ కావచ్చు, మీ ఫ్యామిలీలో కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అంటే మీరు ఒకవేళ వారికంటే బెనిఫిట్స్ పొజిషన్‌లో ఉన్నారనుకోండి, వారికి పొసెసివ్‌నెస్ అనేది వస్తుందన్నమాట మీ మీద. ఓకేనా? బయట కనిపించరు. బయట మాత్రం ఈ పర్సన్‌ని మీరు కనిపెట్టడం కష్టమండి. ఓకే. మీ ముందు చాలా బాగుంటారు. మీ వెనకాల మాత్రం ఇలా గోతులు తవ్వుతా ఉంటారనమాట. అలాంటి పర్సన్. కాబట్టి ఇలాంటి వారు మీ జీవితంలో ఉన్నారు అంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే. ఈ పర్సన్‌తో మీ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. పాస్ట్‌లో మీ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్‌ని మీరు కలుసుకొని ఉన్నారండి. ఓకే. అంటే ఆల్రెడీ మీ సోల్‌ని మీరు కలుసుకొని ఉన్నారు. వారితోనే ఉన్నారు. ప్రెజెంట్ టైంలో కూడా ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను. రిలేషన్ పరంగా చూస్తున్నారు అంటే మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడం జరుగుతుంది. మీతో లైఫ్‌ని సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేయాలి అని ఆలోచిస్తున్నారనమాట మీరు. ఓకే. అండ్ ఇక్కడ కెరియర్ పరంగా అంటే మనీ పరంగా చాలా లాస్‌లో ఉన్నారు అనుకునే వారికి కూడా యూనివర్స్ మీ లైఫ్‌లోకి ఒక గుడ్ న్యూస్ అయితే సెండ్ చేస్తుందండి. ఓకే. అంటే మీరు మనీ సంపాదించుకునే దారి కావచ్చు, లేదా మీరు ఎవరికైనా మనీ పరంగా హెల్ప్ చేసి ఉన్నారు అంటే ఆ పర్సనే మీకు మనీ ఇచ్చేస్తాను అనే విధంగా తనే మీకు కాల్ చేయడం కూడా జరగవచ్చన్నమాట ఈరోజు. ఓకే. అండ్ ఫ్యూచర్‌కి వచ్చేసరికి మాత్రం ఈ పర్సన్ మళ్ళీ మీకు ప్రపోజ్ చేయడం జరుగుతుందండి. ఓకే. అంటే ఇతను ఇమ్మెచ్యూర్‌తనం వలన వస్తున్నారు. అండ్ ఒక న్యూ పర్సన్ కూడా రావచ్చండి కొంతమందికి ఫ్యూచర్‌లో. ఓకే. ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ ఆల్రెడీ మీ లైఫ్‌లో ఉన్నారు. ఫ్యూచర్‌కి వచ్చేసరికి
ఇక్కడ ఒక న్యూ పర్సన్ కూడా రావడం జరుగుతుందనమాట. ఇన్‌మెచ్యూర్‌గా వచ్చి మీకు ప్రపోజ్ చేయడము అలా కూడా చేసే ఛాన్స్ అయితే ఉంటుందనమాట వాళ్ళకి. ఎవరైనా మీకు కొత్త వ్యక్తి పరిచయం అయ్యారనుకోండి, వారిని దూరం పెట్టడమే బెటర్ అనమాట. ఎందుకు అంటే వారు ఇన్‌మెచ్యూర్‌తనంతో వస్తున్నారు. అంటే లైఫ్ లాంగ్ మీతో ఉండరనమాట వీరు. ఓకే. మధ్యలోనే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయే పర్సన్ అనమాట. వారి గురించి మాత్రమే వారు ఆలోచించుకునే పర్సన్ అనమాట వారికి. అండ్ ప్రెజెంట్ టైంలో మీరు చాలామంది ఇక్కడ చాలా స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకోబోతున్నారండి ఏదో ఒక విషయంలో అనమాట. మీ లైఫ్ స్టైల్ పరంగా కావచ్చు, మీ ఫ్యామిలీ పరంగా కావచ్చు, మీ పర్సన్ పరంగా కావచ్చు, ఇది చాలా స్ట్రాంగ్ మెసేజ్ వస్తుందన్నమాట. అండ్ మీ మీద యూనివర్స్ బ్లెస్సింగ్ అయితే ఉందండి. ఓకే. మీరు ఏదైతే నిర్ణయం తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారో ఇప్పుడు ప్రజెంట్ టైంలో ఫ్యూచర్లో అది మీకు చాలా బెనిఫిట్స్ని అయితే తీసుకొస్తుందండి. ఓకే. ఇక్కడ మీ లైఫ్లో టవర్ పడబోతుందన్నమాట. ఓకే. చాలామందికి ఇక్కడ మీ లైఫ్‌లో ఒక పర్సన్ రావడము అండ్ ఈ పర్సన్ మీ నంబర్‌ని బ్లాక్‌లో పెట్టేస్తే అన్‌బ్లాక్ చేయడం కూడా జరుగుతుందనమాట. ఒక పర్సన్ అయితే మీ లైఫ్‌లోకి ఫ్యాషన్‌తో వస్తున్నారండి. వీరు ఎవరైనా ఉండొచ్చు. చాలా ఫ్యాషన్ అనమాట మీ మీద వీరికి. ఓకే. తను ఎప్పుడు ఎండ్ చేసుకొని వెళ్ళిపోతారో తనకే తెలియదు. కానీ ప్రెజెంట్ టైంలో మీ మీద చాలా ఫ్యాషన్‌తో వస్తున్నారు. ఏ పర్సన్ చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు. ఎమోషనల్ అంటే తనకు నచ్చదు. కమిట్మెంట్ కూడా ఏ పర్సన్‌కి అడగవద్దనమాట. ఓకే. తను లైఫ్ ఎంజాయ్ చేస్తా ఉంటారనమాట. ఓకే. కమిట్మెంట్ లాంటిది ఏ పర్సన్ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేయడం తనకు నచ్చదు. ఓకే. అలాంటి పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తున్నారు. ఓకేనా. మీరు చాలామంది ఇప్పుడు క్లోజ్డ్ బుక్ అయిపోతున్నారు. కానీ మీ పాస్ట్ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవుతుంది అనే మెసేజ్ అయితే చాలా స్ట్రాంగ్ మెసేజ్ వస్తుందండి ఈరోజు రీడింగ్‌లోకి. కాబట్టి రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అనేది మీరు క్లైమ్ చేసుకోండి. ఓకేనా. అండ్ ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం ఫ్రెండ్స్. అండ్ ఈ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా. అండ్ ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.